హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్ టీవీ. ఈరోజు అయితే మనం మల్లారెడ్డి సార్ వాళ్ళ ఇంటికి వచ్చినాము. సార్ అయితే ఏం చేస్తున్నారో చూద్దామండి లోపలికి వెళ్ళి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. హాయ్ వ్యూవర్స్, మనమైతే దాదాపురం మల్లారెడ్డి సార్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సార్ది మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం జానంపల్లి విలేజ్ అండి. ఇంకా సార్ పేరు అయితే మల్లారెడ్డి సార్. సార్ని అడిగి వాళ్ళ జీవితంలో మనకు ఏమేం జరిగినాయి, ఎలాగా సార్ అసలు పైకి వచ్చారు, సార్ టీచింగ్ ఫీల్డ్లోకి ఎలా వెళ్ళారు, సార్ ద్వారానే మనం మొత్తం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. సార్ మరి మీరు మాకు ఏ విధంగా ఫస్ట్ ప్రార్థనా గీతంతో స్టార్ట్ చేస్తారా, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు సార్? సరేనమ్మా, ప్రార్థనా గీతంతో స్టార్ట్ చేద్దామమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, స్టార్ట్ చేయండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఇదమ్మా చాలా చాలా ప్రార్థన గీతం అయితే చాలా బాగా వచ్చింది సార్. అసలు ఈ రోజుల్లో అయితే మనం ఇలాంటి శ్లోకాలనే కానీ ప్రార్థన గీతం ఏదైనా కానీ ఇట్లా ఇంత రాగంగా మనమైతే వినలేము. చాలా చాలా బాగా పాడినారు సార్, చాలా థ్యాంక్ యూ. నా సర్వీస్ అంతా తెలుగు పండిట్గా గడిపినానమ్మా, కాబట్టి అట్లా ఆ రకంగా నేర్చుకున్నా, పాడగలిగినానమ్మా. సార్ సార్ చాలా బాగా పాడింది సార్. సార్ అసలు మీరు టీచర్ ఫీల్డ్లో ఉన్నారని మేము విన్నాం సార్, ఎంతవరకు నిజం మీరు తెలియజేయండి సార్ మాకి. నిజమేనమ్మా, నేను 1973లో నేను గ్రేడ్ 2 తెలుగు పండిట్గా వికారాబాద్ మొరంగపల్లి అనే గ్రామానికి అపాయింట్మెంట్ అయ్యింది నాది మొట్టమొదట. 73వ సంవత్సరం. అక్కడ నుండి ఒక 2 సంవత్సరాల తర్వాత తాండూరు చెంగోలు పోయినా, అక్కడ నుంచి ఒక 2-3 సంవత్సరాల తర్వాత షాబాద్ పోయినా, అక్కడ నుంచి చిట్యాల నుంచి పరిగిలో ఒకటే హై స్కూల్, అప్పుడు పెద్ద సంఖ్య. అక్కడ నుంచి వెన్నచేడు నుంచి గండీడు నుంచి నస్కల్ కు 92లో గ్రేడ్ 1 ప్రమోషన్ లో పోయినా, అక్కడ నుంచి ముజాహిద్పూరు, అక్కడ నుంచి దాదాపూరు, అక్కడ నుంచి గుమ్డాల్, అక్కడ నుంచి వెన్నచేడు. అంటే మేము చదువుకున్న బడి అదే. లాస్ట్ మీరు మళ్ళీ గండీడు మీ మండలంకి వచ్చేసిండ్రు, మా సొంత ఊరికి వచ్చేసిండ్రు. అక్కడికి వచ్చేసిన. అక్కడ 2009లో వచ్చిన. మార్చి 2012లో నేను రిటైర్మెంట్ అయిందమ్మా. అంటే ఇప్పటికీ నేను రిటైర్మెంట్ అయ్యి 12 సంవత్సరాలు దాటి 13వ సంవత్సరం నడుస్తుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇక్కడ ప్రైవేట్ లో మన కోల్స్కీలో బ్రిలియంట్ స్కూల్లో 10 సంవత్సరాలు పనిచేసిన. అంటే నా సర్వీస్ లో మొత్తము 48 బ్యాచ్లు పోయినట్టమ్మా. చాలా చాలా ధన్యవాదాలు సార్. అసలు మీరు ఒక బర్త్ బేబీ నుంచి 40-45 ఇయర్స్ ఒక చిన్న పిల్లలు ఎంతవరకు ఎదుగుతారో అనే ఒక అంత ఇయర్స్ మీరు పనిచేసినారు. అన్ని ఇయర్స్ అంటే చాలా చాలా గ్రేట్. ఇప్పటికీ కూడా మీరు వర్కింగ్ చేస్తున్నారంటే చాలా చాలా గ్రేట్ సార్. అసలు నాకు సార్ మీరు మొత్తం ఎన్ని స్కూల్స్ సార్ ఇప్పుడు మొత్తం వర్క్ చేసింది మీరు? మొత్తం గవర్నమెంట్ స్కూల్ 13 అమ్మా. గవర్నమెంట్ స్కూల్స్, ఒకటి ప్రైవేట్ స్కూల్. ఒకటి అంటే మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రైవేట్ స్కూల్. ఒక సంవత్సరం డిగ్రీ కాలేజ్ పోయినా. ఆ డిగ్రీ కాలేజ్ లో కూడా నాకు మంచిగానే ఉండే. అక్కడ నాకు అక్కడ నుంచి వెళ్ళేటానికి ఏమైంది వీలు అంటే, నా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు జీతాలు ఇవ్వడానికి నాకు ఉండబుద్ది కాదు. మీ స్టూడెంటే మీకు ప్రిన్సిపల్ గా అయిపోయి ఆయన దగ్గర నుంచి మీరు శాలరీ తీసుకోవాల్సి వస్తుంది. అట్లని మానుకున్నా. ఈ బ్రిలియంట్ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చిండు, అక్కడ శ్రీనివాస ఉండే. ఆయన వచ్చి మా ఇంట్లో మొత్తం నాకు వచ్చిన ఆ గిఫ్ట్లు అదంతా చూసిండు. మీరు తప్పనిసరి రావాలి సార్ అంటానంటే వచ్చిన. అక్కడ 8-9 సంవత్సరాలు పనిచేసిన. ఇట్లా మొత్తం సర్వీసు 48 సంవత్సరాల సర్వీసు మీరు కంప్లీట్ చేసుకున్నారు. చాలా చాలా గ్రేట్ సార్. అసలు
సార్ కొంచెం మీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పండి సార్. మా ఫ్యామిలీ అమ్మ, నాకు 2 కొడుకులు మాత్రమే. 2 కొడుకులు అంటే ఒక కొడుకు ఒక కోడలు. చిన్న కొడుకు ఫార్మా చేసిండు, మన ఫార్మసీ కంపెనీ పోలేపల్లిలో పనిచేస్తాడు జడ్చర్ల. చిన్న కోడలు ఆమె SBIలో క్యాషియర్ గా పనిచేస్తుంది కొత్తూరు. ఇక పెద్ద కొడుకు డిగ్రీ వరకు చదువుకున్నాడు. చదువుకున్నాక వాడు హైదరాబాద్ లో పిల్లలు చదువుతున్నారని చెప్పని వాడు అక్కడనే ఉన్నాడు. జానంపల్లిలో 2 ఇండ్లు ఉన్నాయి. 2 కొడుకులు అని 2 ఇళ్ళు కట్టిన. అయితే ఇక్కడ కూడా మాకు దగ్గరలో కాబట్టి ఇక ఈసారి మీ పొలాలకు దగ్గర కాబట్టి మీరు మీ వైఫ్ ఉండాలని చెప్పి ఇక్కడ మున్సిపాలిటీ కూడా అయింది కదా, మా ల్యాండ్ కోజీ కిందికి వచ్చింది ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం ఏంటమ్మా. ఇంకా మీరు మీ వైఫ్ తో ఇక ఇక్కడే ఉంటున్నారు. మీ పిల్లలు మాత్రం హైదరాబాద్ లో అక్కడిక్కడ సెటిల్ అయ్యారు. సార్ అయితే మీరు ఇన్ని స్కూల్స్లలో మీరు సర్వీస్ అందించారు కదా సార్. సో మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి, ఎన్ని రివార్డ్స్ వచ్చినాయి, మనకి పిల్లలకి ప్రశంసా పత్రాలు అట్లా ఇస్తారు కదా సార్, అట్లాంటివి మీకు కానీ ఎన్ని వచ్చినాయి అనేది మాకు జర చూపించండి సార్ మా వ్యూవర్స్ కి. నాకు చాలా అవార్డ్స్ వచ్చినాయమ్మా. అయితే మా ఇక్కడ ఇల్లు మార్చడం కాబట్టి ఆ వేరే ఊర్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నాయి ఆ పైన ఉన్నవి. తర్వాత ఇక అక్కడక్కడ 2 స్టేట్ పోటీ నాటకాలకు పోతా కదా, ఈ పోటీ నాటకాల్లో కూడా మన కృష్ణ పుష్కరాలు, తర్వాత పొద్దుటూరు అంటే మన రాజశేఖర రెడ్డి కాన్స్టిట్యూయెన్సీ లో ఆడించిన. తర్వాత ఈ పద్య పోటీ అమ్మా, ఇది 94, 95లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే రంగారెడ్డి జిల్లా శతక పద్య పోటీలో జిల్లా స్థాయి 95లో తాండూరులో జరిగింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 96లో మోమినిపేటలో జరిగింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 97లో నస్కల్లో జరిగింది, మనం అది సోమన్ గుర్తిలో జరిగింది. అక్కడ కూడా 3 సంవత్సరాలు కంటిన్యూగా జిల్లా స్థాయిలో పద్య పోటీలో ఫస్ట్ ప్రైజే వచ్చింది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, సార్కి వచ్చిన అవార్డ్స్ అన్నీ. సార్ నేను మీ గురించి కొన్ని విన్నాను సార్, దాంట్లో ఒక ప్రశ్న అడుగుతాను. సో ప్రజలలో చైతన్యం రావడానికి, ప్రజలలో అక్షరాస్యత పెరగడానికి, ఇంకా వాళ్ళలో మనము అంటే అప్పట్లో ఎక్కువ చదువుకోలేరు కదా సార్, నైట్ బడులు అని అప్పట్లో పెట్టేవాళ్ళు సార్. దానికి మీరు మీ పాత్ర ఏంటి దాంట్లో కొంచెం వివరించండి సార్. ఈ 94లో ప్రతి జిల్లాలో ఒక కళాజాత ఏర్పడ్డదమ్మా. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరు పెట్టిండ్రు. అక్షర కిరణం అని, అక్షర ఉద్యమం అని. మరి తెలియని వాళ్ళకైతే నైట్ బడులు అని కానీ పెట్టిండ్రు సార్, రాత్రి బడులు అని కానీ. రాత్రి బడులు. అయితే నేను పరిగి మండలంలో ఒక కళాజాతకు టీం కెప్టెన్ గా ఉన్నా. అందులో నా సబ్జెక్ట్ అంతా ఎట్లా ఉంటదంటే గద్దార్ టైపు, పల్లెశుద్ధులు అని ఐటము. మాకు 15 రోజులు వికారాబాద్ లో డైట్ కాలేజీలో మాకు ట్రైనింగ్ ఉండేది. 15-20 రోజులు ప్రతి పల్లెలో పోయి ఒక్కొక్క రోజు 3-4 పల్లెలు కూడా ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ కళాజాత చాలా మంచి పని చేసిందమ్మా. రాత్రి బళ్ళు బాగా నడిచినాయి ఆ రోజుల్లో. ఆ పాటలు, తర్వాత అసలు కాళ్ళకు గజ్జి. ఇప్పుడు నేను వాళ్ళు ఏమనేవాళ్ళంటే, అయ్యా నీవు ఏడ చేస్తావు, ఇది 25 సంవత్సరాల పిల్లలు చేస్తారు, ఈ ఐటమ్ నువ్వు చేయలేవన్నారు. కానీ నేను అసలు నేను కాళ్ళకు గజ్జలు కట్టుకున్నా, చేతికి కొలగడ్డ కట్టినా, రుమాలు కట్టుకున్నా, వేసుకున్నా. అంటే నైట్ పూట అసలు కాలు నిలబడేది కాదమ్మా. ఎంత బాగా నచ్చిందంటే ఆ పాటలు ఎట్లా ఉండేటివి అంటే, నేను ఉదాహరణకు ఒక పాట చెప్తాను. శుద్ధులే చెప్తా మురన్న వరన్న, నీతులే చెప్తా మురన్న వరన్న, ధిమిత అనే వరకు జనమంతా ఇట్లా లేచి కూర్చునే వాళ్ళ. రారో రంగన్న పొద్దుపోతున్నది, రారో రంగన్ గొర్రెల మంద కాడికేమో పొద్దుపోతున్నది, మంచి చెడో చెప్పుకొని మందగాడికే గుదాము, రారో రంగన్న పొద్దుపోతున్నది వాడనేవాడు. ఏందే ఎల్లన్న ఏమి చెయ్యమంటావు, ఏందే ఎల్లన్న ఏమి చెయ్యమంటావు, ఇంటామే లేకపాయ వంట పని తప్పదాయ, వండుకొని తినేసరికి గింతసేపైపాయ. ఈ రకంగా పాటలు చాలా ఉండేవి అన్నమాట. ఇంచుమించు ఒక 30-40 పాటలమ్మ.
అంటే సార్ నాకేమనిపిస్తుంది అంటే మీరు చదువు రాయడమే కాకుండా రాయడానికి వచ్చినా రాకున్నా మనకు వాళ్ళ లోపల పాటల ద్వారానే మీరు వాళ్ళ నాలెడ్జ్ పెంచిండ్రేమో అనిపిస్తుంది. అయితే చదువు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పశువుల కాపర్లు, ఒక దగ్గర జీతం ఉన్న వాళ్ళు ఉంటారు, చదువు రాని తల్లిదండ్రులు ఉంటారు, అసలే చదువుకొని వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళు కూడా అందరు చదువుకోవాలని చెప్పారు. మరి దాంట్లో ఒక పాట కూడా పాడతాం. మనకు పాటల ద్వారానే వాళ్ళ లోపల చైతన్యం కలిగించాలి. అయితే చదువు గురించి ఒక పాట పాడండి. అయితే ఈ చదువు అనేది ఎట్లా ఉందమ్మా అంటే, చదువు నేర్స్తే జీవితం స్వర్గం, చదువు రాకపోతే జీవితం నరకం. అయితే ఈ చదువు గురించి ఒక పాటనమ్మా, చాలా పాటలు ఉన్నాయి. చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టం కాదు, చదువు అంటే నీకు ఇష్టం అంటే, చదువే మనిషికి జీవమురా. ఆది మానవుని కాలములో ఏ మాటలు పుట్టని రోజులలో, భావం తెలిపే ఆతృతలో తొలి ధ్వని పలికెనులే భాషగా, తొలి ధ్వని పలికెనులే భాషగా, చదివే మనిషికి జీవమురా. తెలివికి మూలము చదివేరా, చెడు చేయని చెలిమి చదివేరా, దొంగలు దోచని సత్తురా, చదువు భవితకు బంగారు విత్తురా, చదువు భవితకు బంగారు విత్తురా, చదివే మనిషికి జీవమురా. మనిషికి అందము చదివేరా, ఆ చదువుకు అర్థం మనిషేరా, చీకటి వెలుగుల లోకంలో వెలుగుల ప్రతినిధి చదువేరా, వెలుగుల ప్రతినిధి చదివేరా, చదివే మనిషికి జీవమురా. చదువుంటేనే ధైర్యమురా, నీ వెంట చదువుంటే శౌర్యమురా, చదువుల సారం బ్రతుకేరా, ఆ బ్రతుకున స్వర్గము చదివేరా, ఆ బ్రతుకున స్వర్గము చదివేరా, చదివే మనిషికి జీవమురా. చదువుకు ఏ కులమున్నదిరా, ఏ మతము చదువునో కన్నదిరా, మానవతకు అది సన్నిధిరా, నీ వెతలు తీర్చేటి బంధువురా, నీ వెతలు తీర్చేటి బంధువురా, చదివే మనిషికి జీవమురా, చదివే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టం కాదు, చదువు అంటే నీకు ఇష్టము అంటే, చదివే మనిషికి జీవమురా. ఇట్లాంటి సూపర్ సూపర్ సార్. మీకు క్లాసే కాదు అసలు, నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు అసలు. సార్ మీరు ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? అసలు 73 సంవత్సరాలలో ఇంత రాగం తీసి ఒక పేపర్ని చూసి మీరు ఇట్లా పాడుతున్నారంటే ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ సార్. అసలు ఇంకా మీరు చెప్పడానికి ఏం మాటలు ఏం లేవు సార్, అంత చక్కగా పాడినరు సార్. అసలు మన భావితరం పిల్లలు నేర్చుకోవాలి సార్. నమస్కారం సార్, చాలా నమస్కారం. రంగస్థలంలో ఉన్నా కాబట్టి ఒక పద్యం కూడా పాడుతున్నామా? పాడండి సార్, పాడండి. అది రామాంజనేయ యుద్ధంలో, యుద్ధ ఘట్టంలో రాముడు ఆంజనేయుడిని మీకు ఇట్లా సేవ చేసిన, వానర సైన్యానికి ఇట్లా చేసిన, అట్లా చేసిన, మేలు చేసిన, వారిని వధించిన, ఇట్లా అట్లా అని చెప్పే సందర్భంలో ఆంజనేయుడు కూడా మీ జాతి లక్షణం ఇది, మీ కోతి లక్షణం ఇది అని చెప్పిన సందర్భంలో ఆంజనేయుడు రాముడికి బదులిచ్చినటువంటి జవాబు సందర్భం, ఏమంటిరి ప్రభు, మా జాతి మీకు కొత్తదా, ఈ కోతి పరాయిదా, సీతమ్మ జాడ మీ చెవినేయమైతిమా, నాటితో రామాయణం వస్తున్నా, సేతుబంధనము మా చేతగాదంటిమా, యుద్ధములంక అబద్ధమగును, మైరావణుని ప్రాణ మర్మంబు తెలుపమా, రావణుడిన్నాక రాజ్యమేలు, నిశిరాత్రి వేళ సంజీవితేమైతిమా, మన సౌమిత్రి స్వర్గాన సభలు తీర్పు, ఆలు బిడ్డలు మాకు ప్రాణాలటంచు, అప్పుడు కిష్కిళ్ళ వేడి రామైతివేని,
కథన విజయము మాట యుగాలు దాటు ఇంత చేసియు మా కోటి లక్షణంబులు మా జాతి లక్షణంబులు మా కులపు లక్షణంబులు అప్పుడే మీకే తెలియను ఇప్పుడు ఈనాడు చింతించి వగచిన ఏమి బలమో రామా ఇంకా దీనికి రాగం చాలా పెద్దగా ఉంటుంది సార్. మరి ఇంత మంచిగా మీరు పాడుతుంటే కొంచెం కొంచెం నాకు అర్థం అవుతుంది మీనింగ్. కొంచెం మీనింగ్ అర్థం చేపియండి సార్. అంటే ఒకవేళ సీత జాడ మేము తేలినట్లయితే అప్పటికే రామాయణము సమాప్తం అయిపోయేది. తర్వాత లక్ష్మణుని గనక ఏంటిది సంజీవిని తేనట్లయితే లక్ష్మణుడు కూడా బ్రతకకుండే. తర్వాత లక్ష్మణుడు చనిపోయేవాడు. మైరావణుడు అంటే రామలక్ష్మణుడు ఎత్తుకొని పోయి కాళికాదేవికి అర్పించేటందుకు చూస్తాడు. రామలక్ష్మణులను మైరావణుడు మాయోపాయంతో తీసుకుని పోయి వాళ్ళను కాళికాదేవికి బలి ఇచ్చేటందుకు చూస్తాడు. ఆ సమయంలో ఆంజనేయుడు పోయి ఆ రహస్యం ఏంటిది అంటే మైరావణుడు ఎట్లా చనిపోతాడంటే 5 దిక్కుల్లో 5 దీపాలు నంద దీపాలని ఉంటాయి. ఒక్కసారి ఇట్లా ఊదినమంటే ఆ 5 దీపాలను ఆరిపోయాలి. ఆ ఆరిపోయినట్లయితే వాడు మైరావణుడు చనిపోతాడు. అయితే ఆంజనేయుడు ఆ 5 దిక్కులు ఉన్నటువంటి దీపాలను ఆర్పేసినాడు కాబట్టి ఆంజనేయుడికి పంచముఖ ఆంజనేయుడు అనేటటువంటి పేరు వచ్చింది. తర్వాత ఈ సేతువు కట్టనట్లయితే రాముడు ఎట్లా పోతాడు అదొకటి. తర్వాత లక్ష్మణుడు చనిపోయినప్పుడు మరి ఆంజనేయుడు సంజీవుని తీసుకొచ్చాడు కాబట్టి అతడు ఆ లక్ష్మణుడు బ్రతకగలిగినాడు. అట్లా మేము ఆలు పిల్లలందరినీ వదిలిపెట్టి మీకు సీతాన్వేషణకు పోయి లంకకు పోయి రాక్షస సంహారం రావణ సంహారం కుంభకర్ణ రాక్షసులను సంహరించి మళ్ళీ అప్పటి వరకు నీకు ఎంత సాయం చేసినామో అప్పుడు మరి మా జాతి లక్షణము మా కోతి లక్షణము మీకు తెలియదా రామచంద్ర అనే సందర్భంలో ఉందమ్మా. అది బాగుంది గురుగారు, చాలా బాగా వివరించారు అసలు. ఇంకా ఇంకొక క్వశ్చన్ గురుగారు, మీరైతే కళారంగంలో ఉన్నారని విన్నాను. మీరు ఏ పాత్రలు వేసారు సార్ అప్పుడు? నేను రాయబారంలో కృష్ణుడుగా పడక సీన్ అని మొదట ఉంటది, తర్వాత కర్ణ రహస్యం అని చివరిలో ఉంటది. ఈ 2 సీన్లలో కృష్ణుడుగానే వేసినాను. గయోపాఖ్యానంలో అర్జునుడుగా వేసిన, కృష్ణుడుగా వేసిన. రామాయణ యుద్ధ ఘట్టంలో రాముడుగా వేసిన. హరిశ్చంద్రలో మొదటి సీను అంటే రాజధానం సీన్ అంటారు. ఆ హరిశ్చంద్రలో మొదటి సీను. తర్వాత కాలకౌశికుడుగా, వశిష్ఠుడుగా. ఈ కాలకౌశికుడు అనేది నాకు చాలా గొప్ప పేర్లు ఇచ్చిందమ్మా. ఇప్పుడు రాముడి కంటే కృష్ణుడి కంటే కూడా కాలకౌశికుడు అనే పాత్ర నాకు చాలా గొప్ప పేర్లు ఇచ్చింది. పాత్ర గురించి వివరించండి సార్. ఆ పాత్ర ఎట్లా ఉందంటే మనకు వారణాసి సీన్లో ఈ హరిశ్చంద్రుడు తన భార్యా బిడ్డలను అమ్మేటటువంటి సీన్ అది. అయితే పార్వతీ పరమేశ్వరులే వయసులో ఉన్నటువంటి భార్య, ముసలితనంలో ఉన్నటువంటి భర్త కాలకౌశికుడు కళాకంటి రూపంలో వచ్చేస్తాడు. అప్పుడు ఇక వాళ్ళను కొనాలి. హరిశ్చంద్రుడు ఆమె ఎంబడి పెట్టుకొని వారణాసి వీధుల్లో తిప్పుతుంటాడు. ఇంకా అయ్యా ఈమెను కొనండి అని చెప్పారు. ఆ సందర్భంలో కాలకౌశికుడు వచ్చి ఆమెను కొనే సందర్భం అన్నమాట. అది కొనే సందర్భం. 2 శిష్యులు ఉంటారు. ఆ శిష్యులు కూడా అయితే ఈ కామెడీ అంటే ఆ సందర్భంలోనే మాత్రమే కామెడీ ఉందమ్మా. హరిశ్చంద్ర నాటకం అంతా కూడా అంత దుఃఖమే. కానీ ఇక్కడ మాత్రము కాలకౌశికుడు శిష్యులు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా కామెడీ అనేది ఉంటుంది. అయితే అతడు ఒకటి ఉదాహరణకమ్మా, ఒరే శిష్య జనార్దన కేశవ నిన్నటి పద్యం నువ్వు వల్లెవేయమురా అంటాడు గురువుగారు. అంటే వాడు గురువా వల్లెవేయమ్మా వల్లెవేయ. గురువు బొమ్మ, గురువు ఇసం, గురుదేవో శనేశ్వర, గురు సాక్షాత్ పరమ దయ్యం మొత్తం పిసికేస్తా గురవే నమః అని
వాడు గురువు గారు గుర్తు పట్టుకుంటాడు. ఒరే చీ 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 ఇది శ్లోకం అంటరా, ఇది పద్యం అంటరా, ఒరే కేశవ నీవైనా నిన్నటి పద్యం నువ్వు వల్లే వేయమురా అంటాడు. వాడు దండమయ విశ్వం బొర్ర, దండమయ పొండి కూర, దళనేత్ర సమాన అంటే అంటాడు. ఒరే ఏమి శిష్యులురా, ఇది ఏమి చదువురా, ఒరే ఇగో ఇక్కడ దాచిన అమ్ముతారట, అది కొద్దిగా ధర ఏందో తెలుసుకోరా అని చెప్పండి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ధర చెప్తాడు. దంతావళంబుపై బలవంతుండొక్కండు నిలిచి పైకి రతనం వెంతటి దౌన రువునో అంతటి అర్థం అంటాడు. అన్నప్పుడు అంటే బలవంతుడైన వాడు ఒక్కడు ఏనుగు మీద నిలబడి రతనాన్ని పైకి ఎంత పైకైతే విసురుతాడో అంత ఎత్తు ధనమిచ్చి ఈమెను కొనాలి అని తాత్పర్యం. అప్పుడు ఏం చేస్తాడంటే గురువు అమాంతంగా మూర్చబడిపోయినట్టు పడిపోతాడు. అంటే అంత ఎత్తు ధరనా అన్నట్టుగా వాళ్ళిద్దరు వచ్చి అరే ఇంతకు గురువు ఉన్నాడురా గురువు పోయిండ్రా అని ఆ మాటలు ఉంటాయి కొన్ని. తర్వాత తర్వాత అక్కడ నుంచి ఆమెను కొని ఇంటికి పోయిన తర్వాత ఆ కళాకంటి ఆమె చీపురు గట్ట తీసుకొని తయారై ఉంటుంది. అంటే అది కలహము కాదే, ఇంటి పనులు వంట పనులు చేసి నీవు అలసిపోవద్దు అని దాసిని తెచ్చానని చెప్పని పరిచయం చేస్తాడు. అయితే ఆ సీన్ మాత్రము కొంచెం కామెడీ ఉంటుంది. హరిశ్చంద్ర మొత్తం ఇక దుఃఖమే. తర్వాత అవును సార్, మేము కానీ ఆ కథ కొంచెం విన్నాం కదా, బాధనే అనిపిస్తుంది. దాని సినిమా రూపకం సినిమా చూసినాం అనుకుంటాం సార్. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు మీరు ఈ కాలం విద్యార్థులకు మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఈ కాలం విద్యార్థులకమ్మా ముఖ్యంగా మనకు ఈ టీవీలు వచ్చే చెడగొడుతున్నాయని అని అనుకుంటే సెల్ ఫోన్లు వచ్చినాయి. ఉదయం లేవగానే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మాకు జర బాధ కూడా వస్తుంది అనే ఉద్దేశంతో చిన్న చిన్న పిల్లలకు 2-3-4 సంవత్సరాల పిల్లలకు కూడా ఆ సెల్ ఫోన్ అలవాటు పడిపోతున్నారు పిల్లలు. ఈ చదువు అంతా గంగల గడుస్తుంది. ఆ ఫోన్లు ఇవ్వడం బంద్ చేయాలి ఒకటి, ఆ టీవీలు చూడడం బంద్ చేయాలి ఒకటి. తర్వాత వాళ్ళతో మేము ప్రైవేట్ బడికి తోలేము, ఆ బడికి తోలేము, ఈ బడికి తోలేము, ఇంత ఫీజులు కడుతున్నాము అంత ఫీజులు కడుతున్నాము అని కూడా అనుకోరాదు. పిల్లలకు చదువు అవ్వాలంటే ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఏ స్కూల్ కానీ పిల్లలకు శ్రద్ధ ఉండాలి, తల్లిదండ్రులకు శ్రద్ధ ఉండాలి, తర్వాత నేర్పించే గురువులకు కూడా శ్రద్ధ ఉండాలి. ఆ గురువులు కూడా ఇప్పుడు వచ్చే గురువులు ఎట్లా ఉన్నారంటే మేము 9 గంటలకు పోతాము, 4:30-5 గంటలకు ఇంటికి వస్తామా అని కాకుండా 24 గంటలు కూడా వాళ్ళ దృష్టి అంతా వాడు పడుకొని కలగంటుంటే కూడా ఈ ఫలానా పిల్లవాడు ఫలానా సబ్జెక్ట్లో వెనుకబడి ఉన్నాడు, వాడిని ఎట్లా చేస్తే వాడు బాగుపడతాడు, వాడు ఎట్లా చేస్తే వాడికి చదువు అబ్బుతుంది ఆలోచించాలి. విద్యార్థుల గురించి ఆలోచించాలి. దాన్ని నిమగ్నమై దానికి డివోటీ అయి పనిచేస్తే బాగుంటదమ్మా. ఏదో మేము పోతివి అంటే అది చదువు కాదు. తల్లిదండ్రులు కూడా మేము తోలిస్తున్నాం కదా అంటే అది కూడా కాదు. పిల్లలు కూడా ఇద్దరి పాత్ర మంచిగా ఉండాలి. ఇద్దరు ముగ్గురు తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, పిల్లల విద్యార్థుల పాత్ర కూడా ఉండాలి. చాలా కరెక్ట్. సరే ఇంకా లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఇంతవరకు అయితే చాలా బాగా మన ఇంటర్వ్యూని అయితే కొనసాగించిండ్రు, చాలా బాగుంది అసలు. సార్ ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ పనిచేసిండ్రు, కళారంగంలో ఉన్నారు, ఇంకా అక్షరాస్యతలో కానీ పనిచేసిండ్రు. ఇప్పుడు ప్రజెంట్ సార్ మీరు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మీరు ఇంకా ఏ విధంగా మన పని చేసిండ్రా? రిటైర్మెంట్ అయిన తర్వాత కూడానమ్మా మాకు అలవాటు పడిపోయింది కాబట్టి నాకు నేను ఇంటి దగ్గర సమయం ఉన్నప్పుడు పొలాలు కూడా చూసుకున్నా, తర్వాత సమయం ఉన్నప్పుడల్లా నేను మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో 10 సంవత్సరాలు పనిచేసిన. అయితే పిల్లలకు న్యాయం చేయాలి. నా సబ్జెక్టుకు 100% రూపాయలు నేను న్యాయం చేసిన. నా సబ్జెక్టు తెలుగు 100% సాయం. పిల్లలకైతే పాటలు, పద్యాలు, జోకులు అట్లా పనిచేసిన. ఇక కొద్దిగా నాకు దెబ్బ తగిలింది కాబట్టి, కాలు నొప్పైంది కాబట్టి ఈ ప్రస్తుతం అయితే అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా 10 ఏళ్ళు పనిచేసిన కదా, ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మాత్రం
ఏ స్కూల్కి పోతలేను. రేపు నెక్స్ట్ జూన్లో మళ్ళీ ఒక కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ పోవాలనేటువంటి అభిలాష ఉన్నది ఇప్పటికి కూడా. ఎందుకంటే నాకు వేరే అలవాటు ఏం లేదు కాబట్టి. చాలా చాలా గ్రేట్ సార్. అసలు మీరు ఇన్ని రోజులు వర్క్ చేసి అరే మనకు డబ్బులు ఉన్నాయి మనం ఎందుకు చేయాలి అని అనుకోకుండా నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ జాబ్ చేస్తా అనడం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సార్. మాలాంటి జనరేషన్ మాలాంటి వాళ్ళైనా సరే, పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే, రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళైనా సరే, అరే మనకి ఇప్పుడు రిటైర్మెంట్ అయింది మనం ఇట్లా ఎంజాయ్ చేద్దాం ఇన్ని రోజులు వర్క్ చేసినామని అనుకోకుండా మీరు మీ బాటలో మీరు ఏ విధంగా అయితే సాగుతున్నారు మాకందరికి కానీ అలాంటి తెలివే వచ్చి మేమందరం కానీ అలాగే పని చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. నాకు మీరు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకైతే నేనైతే మీ పాదాలకు నమస్కారం పెట్టాలి, అసలు మెయిన్గా పెడతాను సార్. ఇంకా చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకైతే. నమస్కారం సార్. ఒక్కసారి లాస్ట్గా మా వ్యూవర్స్కి ఏమైనా చెప్తారా సార్ మీరు? మా పిల్లలకి చిన్న పిల్లలు చూసే వాళ్ళైనా సరే ఏం చెప్తారు సార్ చిన్న పిల్లలకి? చిన్న పిల్లలకంటే ఆ చిన్న పిల్లలు కూడా అదే చెప్పాలమ్మా, టీవీ దగ్గర పోవద్దు, సెల్ ఫోన్లు చూడొద్దు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి తప్పనిసరి. మనం బయట ఆడుకుంటలేరు కదా సార్ పిల్లలు, కొంచెం బయట మట్టిలో ఏడాడుతున్నారు సార్, చూస్తే ఫోన్ చూస్తారు లేదంటే టీవీ చూస్తారు. అట్లా కాకుండా చిన్న చిన్న ఆటలు సమయం దొరికినప్పుడు ఇంటి ముందు గాని లేకపోతే గ్రౌండ్ ఉంటే స్కూల్లో గాని అట్లా ఆటలు గాని పూర్తిగా 24 గంటలు చదివే కొద్దిగా ఆటలు అట్లా పాల్గొంటే బాగుంటది. అట్లా కాకుండా ఇప్పుడు చిన్నప్పటి నుంచే తెలుస్తుందమ్మా మనకు. ఇప్పుడు పాడతా తీయ ప్రోగ్రామ్ చూస్తాం, ఇంత చిన్న పిల్లలు ఎంత బాగా పాడతారమ్మా. మరి ఆ టాలెంట్ మన పిల్లల లోపల లేకుండా మన తల్లిదండ్రులు అట్లా శ్రద్ధ తీసుకోవాలి కదా, ఆ పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు పాట పాడొచ్చు, ఇప్పుడు చిత్రలేఖనం ఉండొచ్చు, ఇప్పుడు ఇంకో ఆటల్లో ఉండొచ్చు, ఏదో వాళ్ళకు ఏ అభిరుచులు అయితే ఉన్నాయో వాటిని మనం తెలుసుకొని ఇంకా వాళ్ళని దానిలో మనం ప్రోత్సహించాలి. బాగుంటది. చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా నమస్కారం సార్.